హాయ్ ఫ్రెండ్స్, అందరికీ బాగున్నారు అందరూ. మేము వరి నాట్లు వేసే ముందు, నాటడానికి ముందు ఆ కయ్యని ఎలా అంచుతారనేది ఈ వీడియో అండి. చూడండి, పాతకాలంలో అయితే ఒక 4-5 రోజులు వాటర్తో ఇలా మురగబెట్టి ఎద్దులతో, కాడెద్దులతో దున్ని అనిసేవాళ్ళు వరి నాట్లు వేయడానికి. ఇప్పుడు అలా లేదు. ట్రాక్టర్తో ఒకే ఒక రోజు ఇట్లా మడిని అంచేసి మరుసటి రోజు వరి నాట్లు అనేవి నాటేస్తున్నారు. పూర్వకాలంతో పోలిస్తే ఇప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి ఎంత ఫాస్ట్గా వర్క్ అయిపోతుందో. అక్కడ వేసినటువన్నీ నిన్న మొన్న వేశారు, ఆ వెనకాల పచ్చగా ఉండేటివన్నీ. ఇది ఒకటి మిగిలింది. అందుకు చూడండి ఎంత స్పీడ్గా ఫాస్ట్గా అయిపోతుందో. మరి అంచేది జస్ట్ కేవలం ఒక 10 minutesలో కంప్లీట్ చేశాడు. నేను ఇది మీకు కొంచెం స్పీడ్ పెట్టాను వీడియో, ఎందుకంటే జనాలు నిదానంగా వెళ్తుంటే ట్రాక్టర్ చూడలేరు కదా, బోర్ కొడుతుందని చెప్పి నేను కొంచెం స్పీడ్ పెట్టాను. ఇదేంటి ఈరోజు మన వరి నాట్లు ఏ విధంగా నాటే ముందు ఆ మడి అంచుకోవడం పద్ధతి వచ్చి, వాటర్ ఫుల్ ఉంటే ఫాస్ట్గా మడి అనేది అంచేదానికి ఈజీగా ఉంటుంది. ట్రాక్టర్ మిల్లరు ఈజీగా కొట్టేస్తుంది. వాటర్ లేకున్నా మిల్లర్ అనేది కొంచెం లేట్ అవుతుంది. వాటర్ ఫుల్ ఉంటే ఫాస్ట్గా మడి అనేది అంచేస్తారండి. డైలీ ఒక 5-6 ఎకరాల వరకు వాటర్ ఫుల్గా ఉంటే మిల్లర్తో మడి అంచేస్తారండి. మరుసటి రోజు వచ్చి వరి నాట్లు అనేటివి స్టార్ట్ చేస్తారు. ఆ వెనకాల కనిపిస్తున్నట్టు పచ్చ పెట్టివన్నీ ఒక 2-3 రోజుల్లో అవి కంప్లీట్ చేసేసారు. ఇప్పుడు మెయిన్ డిమాండ్ వచ్చేసి వరి నాట్లు వేసే వాళ్ళతో, కూలోళ్ళతో ఎక్కువ ప్రాబ్లం ఉంది. ఫుల్ డిమాండ్ ఉంది వాళ్ళకి. రైతులకి కష్టపడి పండించి ధాన్యాలు మార్కెట్లో వెళ్ళి అమ్ముకోవాలన్నా వాళ్ళకి లేనంత డిమాండ్ ఈ కూలి వాళ్ళకు ఉన్నది. ఒక పర్సన్ మార్నింగ్ నుంచి మార్నింగ్ 8కి వస్తాడు, ఈవినింగ్ 4:30కి ఒక్కో పర్సన్కి 700 రూపీస్ వరి నాట్లు నాటడానికి. ఇంత టైం పడుతుంది ఇప్పుడు. కాకపోతే మిషన్స్తో నాటడానికి కొన్ని చోట్ల ఒకటే ప్లెయిన్గా సదరంగా ఎకరాలు ఉంటే మిషన్తో వరి నాట్లు వేయడానికి అనుకూలం ఉంటుంది. కాకపోతే మా ఊరు సైడు అలా కాదు. కంపల్సరీ మనుషులే వరి నాట్లు అనేటివి నాటాలి. మిషన్లు వెళ్ళి హెచ్చు తగ్గులు ఉన్నాయి. అన్నీ కైలుగా కొంచెం పెద్ద కైలుగా చేసి వాటిల్లో జనాలే నాటుతారు. ఇంకా ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి, విజయవాడ, ఈ నెల్లూరు ఇటు సైడ్ అంతా, కోస్తాంధ్ర సైడ్ అంతా మిషన్స్తోనే 1000 ఎకరాలు నాటుతారండి. బట్ ఇక్కడ ఏంటంటే ఏదో తినడానికి ఒక 2-3 కాయలు పండించుకొని రైతులు మిగతా టైంలో టమోటాలు, వేరే చిన్న చిన్న పంటలు వేసుకొని మార్కెట్లలోకి వెళ్ళి అమ్ముకొని వాటితో చిన్న డబ్బుతో రైతులను ఉంటారు. బట్ 1000 ఎకరాలు వేసేవాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎనీ టైం ఈ పంట అయిపోతేనే మళ్ళీ వరి మడి అలా వేస్తారు. ఇదే అండి. థ్యాంక్ యూ.